హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో నేను మీకు ఇంకొక అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అయ్యో, మళ్ళీ ఇంకొక అన్బాక్సింగా అని అనుకోకండి. ఇది ఒక జస్ట్ చిన్నదే, కానీ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీతో షేర్ చేసుకోవడానికి. రీసెంట్గా నేనైతే నా రొటీన్ని కొంచెం చేంజ్ చేశాను. బికాజ్ విహాన్ బర్త్డే అయిన కాడి నుంచి నేను ఎటువంటి డైట్ ఫాలో అవ్వలేదు. సో కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయినట్టు నాకు అనిపిస్తుంది. సో అందుకే కొంచెం వెయిట్ లాస్ అవుదాం అనేసి అయితే నేను జిమ్లో జాయిన్ అయ్యాను. లైక్ మోస్ట్లీ అయితే నేను వెయిట్ లాస్ అనేది బై వాకింగే అవుతాను. లైక్ బయటికైనా వెళ్తాను వాకింగ్కి, లేకపోతే ఇంట్లో థ్రెడ్మిల్లో అయినా చేస్తాను. కానీ రీసెంట్గా మాకు కింద వాళ్ళు కంప్లైంట్ చేశారు కదా సౌండ్ వస్తుందని. మళ్ళీ వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ లే అనేసి, లేనిపోని తలకాయ నొప్పి ఎందుకు అనేసి నేనైతే మా ఇంటి వెనకాల ఒక జిమ్ జాయిన్ అయ్యాను. వెళ్తున్నాను కరెంట్లీ. సో ఈరోజు అస్సలకి వెళ్ళాలని లేదు, బట్ స్టిల్ నాకు నేను మోటివేషన్ ఇచ్చుకుంటున్నా. కమాన్ కంచన్, గో గో, ఇట్స్ ఓకే. 1 hour హార్డ్ వర్క్ కానీ మళ్ళీ నీకు డే అంతా కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటుంది. లేదంటే సంథింగ్ ఏదో మిస్సింగ్ లాగా అనిపిస్తుంది. కరెంట్ అయితే థ్రెడ్మిల్ చూపిస్తాను మీకు. కరెంట్ మా థ్రెడ్మిల్ పరిస్థితి ఇలా ఉంది. దాని మీద అయితే టెడ్డీ బియర్ పెట్టేశాను. సో కింద డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి కింద లైక్ రీసెంట్గా కంప్లైంట్ వచ్చింది కదా. సో ఇక థ్రెడ్మిల్ ఇంతకుముందు కూడా వేసాను కానీ నాకు ఎప్పుడు రాలేదు. బట్ అదొక భయం అయిపోయింది. మళ్ళీ వాళ్ళకి కింద డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ కంప్లైంట్ వస్తే లేనిపోని తలకాయ నొప్పి అనేసి. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇలా ఉంది థ్రెడ్మిల్ పరిస్థితి. టెడ్డీ బియర్ రెస్ట్ చేసుకుంటుంది మంచిగా. పృథ్వీ టీషర్ట్, యూనిక్లో బ్యాగ్, ఇది డీకేథలాన్ ప్యాంట్, నైకీ షూస్ అండ్ యాపిల్ వాచ్. విహాన్ స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి నేను జిమ్లో జాయిన్ అయ్యాను. నాకు కొంచెం మీ టైం దొరికింది. అంటే తను ఒకవేళ ఇంట్లోనే ఉండేది ఉంటే మాత్రం అసలు నేను ఎక్కడికి వెళ్ళాను. బికాజ్ వెళ్తే మాత్రం నేను పృథ్వీ అందరం కలిసి వెళ్తాము. లేదంటే మాత్రం తనను వదిలేసి అయితే మనం వెళ్ళలేము కదా. అండ్ ఫారిన్ కంట్రీలో మనకు ఎవరు ఉండరు. మన పిల్లల్ని ఒక్కొక్కసేపు మీరు చూసుకోండి, మేము బయటికి వెళ్ళొస్తాము అని చెప్పడానికి ఆప్షనే ఉండదు. సో అందుకే లైక్ ఎప్పుడు నేను జిమ్లో జాయిన్ అవ్వలేదు. సో ఫస్ట్ టైం తను స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి నాకంటూ కొంచెం టైం దొరికింది. సక్సెస్ఫుల్లీ 1 hour వర్కౌట్ చేసా. ఫైనల్లీ ఐ డిడ్. సో ఇలాగే కొంచెం మోటివేట్ చేసుకొని వెళ్తూ ఉండాలి. యా, సో ఫుల్ క్లౌడీ, ఒకవైపు ఎండ, కానీ మంచి గాలి వస్తుంది. సో దాని ద్వారా ఎక్కువ ఇది అనిపించట్లే. యా, ఫీలింగ్ గుడ్. ఎంతైనా వర్కౌట్ చేసే ముందు కొంచెం ఇట్లా ఉంటుంది, అని వన్స్ చేసిన తర్వాత యూ ఫీల్ లైక్ యా యూ డిడ్ ఇట్. స్టార్టింగ్ డేస్ కాబట్టి ఇలా నాకు నేను మోటివేట్ చేసుకుంటూ కొంచెం పుష్ చేసుకుంటున్నా. వన్స్ మనకు అలవాటు అయిందనుకో, ఒక 1 week అయిందనుకో, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను దీన్ని అన్బాక్స్ చేయడానికి. సో మార్నింగ్ రాగానే చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం ఫ్రెష్ అప్ అయి చేద్దాం అనుకున్నాను. జిమ్కి వెళ్ళేది ఉండే. ఆ తర్వాత ఇంటికి వచ్చాను, కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ నేను కుకింగ్ చేశాను. విహాన్ వచ్చాడు అండ్ విహాన్తో కొంచెం టైం స్పెండ్ చేసి తనకు తినిపించేసరికి ఈ టైం అయింది. సో ఇప్పుడు 3 నుంచి నాకు కొంచెం రిలాక్స్ టైం దొరుకుతుంది. ఈ టైంలో నేను కొంచెం షూట్స్ అయినా ఇంకేదైనా ఎడిటింగ్ చేసుకుంటాను. సో అది, సో నవ్ ఐ గాట్ ఫ్రీ టైమ్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఇక్కడ చూసేది ఉంటే మాత్రం ఇది రీప్యాక్డ్ అని ఉంది. ఇది USA నుంచి షిప్మెంట్ వచ్చింది. సో ఇది మండే రోజు రావాల్సిన ప్యాకేజ్, కానీ ఆల్మోస్ట్ వెనస్డే, అంటే 2 days డిలే అయింది ఈ ప్యాకేజ్. ఎందుకంటే కస్టమ్స్ వాళ్ళకి డౌట్ వచ్చి ఈ బాక్స్ని వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసి పంపించారు. సో ఆ డౌట్ వచ్చి ఎంతగానో ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. సో కొంచెం వెయిట్ చేయండి, అన్బాక్స్ చేస్తాను, మీరు చూడండి. లెట్స్ ఓపెన్. One, 2, 3. అన్బాక్సింగ్ వీడియోస్కి ఇలా సౌండ్ చేస్తారు కదా, నైస్. ఒక స్మాల్ జస్ట్ ఒక క్విక్గా ఒక 2 minutesలో చెప్తాను నా స్టోరీ. సో 2024 మార్చ్లో నేను నా యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేశాను. అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అందరికి తెలిసే ఉంటుంది. సో మళ్ళీ మెల్లిమెల్లిగా కొంచెం గ్రో అనేది కొంచెం ఇదైంది. నేను కూడా మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాను, బికాజ్ నేను కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయలేదు బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం కన్సిస్టెంట్గా చేశాను. నౌ ఐ లైక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్మోస్ట్ నాకు 30K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ యూట్యూబ్లో
కూడా ఆల్మోస్ట్ అబౌట్ 30K అవ్వబోతున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్ఫుల్. సో ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది. బికాజ్ నేను ఇప్పుడు చెప్తున్నానంటే దీని వెనకాల స్టోరీ ఇది ఉంది. బికాజ్ మీరు నాకు ఇచ్చిన సపోర్ట్, నేను ఏం చేయలేను అని ఒక అమ్మాయి నుంచి నేను చేయగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో మీరు ఇచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మీ సపోర్ట్ అండ్ మై హార్డ్ వర్క్, ఈ రెండే నాకు వర్క్. బికాజ్ నేను హార్డ్ వర్క్ చేసినా కూడా మీ సపోర్ట్ లేకపోతే ఐ విల్ బి జీరో ఓన్లీ. కానీ మీ సపోర్ట్ నాకు ఎంతగానో ఉంది. ఐ నో దే ఆర్ సో మెనీ పీపుల్ లైక్ చాలా పాజిటివ్గా కమెంట్స్ చేస్తారు. సో అదే నాకు మోటివేట్ చేస్తూ ఉంటుంది వీడియోస్ చేయాలని. నాకు తెలుసు నేను కొంచెం లాగ్ ఉన్నాను. వీక్లీ ఓన్లీ 1 వీడియోనే నేను పోస్ట్ చేయగలుగుతున్నాను. 2 నా టార్గెట్, కానీ 1 అవుతుంది. బికాజ్ సమ్ ఎక్స్టర్నల్ మళ్ళీ ఇంకా వేరే కూడా ఉన్నాయి కదా. నాకు ఆ ఇన్స్టాగ్రామ్ని అండ్ యూట్యూబ్ని 2 బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. చలో చాలా మాట్లాడేశాను కదా. సో లెట్స్ ఓపెన్ దిస్ ప్యాకేజ్. ప్యాకింగ్ ఇంత ప్రీమియంగా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ప్యాకింగ్. టెడ్డీ బ్లేక్ న్యూయార్క్. సో గెస్ చేయండి ఏముంటుంది. ఓకే, ఎక్కువ వెయిట్ చేయకుండా ఇంకా ఓపెన్ చేసేద్దాం. Wow, it's a bag. సో టెడ్డీ బ్లేక్ నుంచి బ్యాగ్ తీసుకున్నాను. సో చూడండి ఎంత బాగుందో బ్యాగ్. లెదర్ అయితే చాలా చాలా అసలు చాలా ప్రీమియం బ్యాగ్ ఇది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. సో నాకైంది ఈ బ్యాగ్ మీద. ఇప్పుడు కరెంట్లీ జస్ట్ ఇలా చూస్తూ ఉండిపోయాను. ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తాను. ఎంత ప్రీమియంగా ఉందో మీరే చూడండి. కలర్ కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్ లుక్ ఉంది. నేను తీసుకుంది బ్లష్ కలర్. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లోపల ఏం ఉందో చూద్దామా. అందరికి ఒక పిచ్చి ఉన్నట్టు నాకు బ్యాగ్స్ పిచ్చి ఒకటి కొంచెం. లైక్ ఐ జస్ట్ లైక్ అంటే కలెక్షన్స్ పెంచుకోవడం నాకు కొంచెం చాలా ఇంట్రెస్ట్ బ్యాగ్స్ మీద. దీని ఒక స్లింగ్. లోపల కూడా మంచిగా స్పేషియస్గానే ఉంది. ఫుల్ స్పేస్ ఉంది, కొంచెం కాదు. నేను అనుకున్న దానికన్నా కొంచెం మంచి స్పేసే ఉంది. పెట్టుకోవడానికి లోపల జిప్ ఉంది అండ్ 1 స్లాట్ కూడా ఉంది. ఇది యాక్చువల్గా దీని లెదర్ వచ్చేసి ప్రీమియం ఇటాలియన్ లెదర్, 100% ఇటాలియన్ లెదర్ ఇది. దీంట్లో పెద్ద బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఒక్కొక్క బ్యాగ్ ఎంత ప్రీమియంగా ఉందండి. ఎస్పెషల్లీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఒక బ్రౌన్ బ్యాగ్ చూశాను, అది కూడా చాలా బాగుంది. కానీ నేను అంత రెగ్యులర్గా ట్రావెల్ చేయను అండ్ డైలీ ఆఫీస్కి వెళ్ళాను కాబట్టి నేను తీసుకోలేదు. బట్ ఐ హైలీ రికమెండ్, డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. అండ్ వాళ్ళ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. సో దట్ మీరు లైక్ ఆ ఆఫీస్ బ్యాగ్ అన్నాను కదా అది చూడొచ్చు. లేదంటే ఇంకా ఇలాంటి మంచి స్టైలిష్ బ్యాగ్స్ చాలా ఉన్నాయి. రెగ్యులర్ వాళ్ళకి, పార్టీ వేర్కి అన్ని టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. నేనైతే ఈ బ్యాగ్ మంచి డిస్కౌంట్లో తీసుకున్నాను. మీకు కూడా డిస్కౌంట్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక కూపన్ కోడ్ ఇస్తాను, అది మీరు అప్లై చేయండి. ఎవరైనా లగ్జరీ బ్యాగ్స్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే డెఫినెట్గా ఇది మీరు ట్రై చేయాల్సిన బ్రాండ్ ఇది. సో చాలా బాగుంది. వెనకాల కూడా జిప్ ఇచ్చారు, ఈజీ టు యాక్సెస్. మన ఫోన్ అయినా ఏదైనా ఈజీగా పెట్టుకోవడానికి. ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాగ్. ఇట్లాంటి కలర్ లేదు బ్యాగ్లో, సో ట్రై చేద్దామని నేను ఇలా బ్లష్ కలర్ తీసుకున్నాను. చాలా డీసెంట్గా సెటిల్గా ఉంది బ్యాగ్. అండ్ ఇక్కడ కూడా రాశారు టెడ్డీ బ్లేక్ అని. నైస్. దీనికి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి 2 కూడా ఇచ్చారు. కూడా వేసుకోవచ్చు. ఇక్కడ లైక్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చారు, హైట్ అడ్జస్ట్మెంట్స్. నేనైతే ఈ బ్యాగ్ని 2 వేస్గా స్టైల్ చేస్తాను. లైక్ క్రాస్ బాడీ వేసుకోవచ్చు అండ్ ఇంకొకటి మనం హ్యాండ్లో ఇలా క్యారీ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి బ్యాగ్స్ మనం ఎలాంటి అవుట్ఫిట్స్కి వేసినా కూడా అవుట్ఫిట్ ఒక లుక్ మంచి ఒక లెవెలప్ అవుతుంది అనమాట. సో చూడగానే మీకు అందరూ కాంప్లిమెంట్స్ డెఫినెట్గా ఇస్తారు ఇలాంటి బ్యాగ్స్ క్యారీ చేస్తే. ఫైనల్లీ నా కలెక్షన్లో 1 మోర్ బ్యాగ్ యాడ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇదండి ఇవాళ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్
ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.